హలో మామా, ఈరోజు టాపిక్ వచ్చి కిష్కింధకాండ. తెలుసుకునే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బ్రో. రామలక్ష్మణులు శబరి ఆతిథ్యాన్ని స్వీకరించిన తరువాత పంప సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు ఋష్ముఖ పర్వతానికి సమీపించారు. రామలక్ష్మణులు అక్కడికి చేరుకోవడానికి కొద్ది కాలం ముందే సుగ్రీవుడు ఋష్ముఖంలో నివసించేవాడు. ఆ గొప్ప వానరుడు తన అన్న వాలి చేత కిష్కింధ నుండి తరిమివేయబడి తన భార్యను కూడా కోల్పోవడం వల్ల ఆ పర్వత ప్రాంతాల్లో ప్రవాసంలో జీవిస్తున్నాడు. రామలక్ష్మణులను ఆయుధాలతో చూసినప్పుడు తనను చంపటానికి తన సోదరుడు వాలి వారిని పంపించాడని భావించిన సుగ్రీవుడు ఆ ప్రదేశం నుండి వెళ్లిపోయి ఆ ఇద్దరు అపరిచితుల రాక ఉద్దేశం తెలుసుకోవడానికి హనుమంతుణ్ణి ఒక ఋషి వేషంలో పంపించాడు. లక్ష్మణుడి నుండి అంతా విన్న తర్వాత వాలి నుండి తన రాజ్యాన్ని భార్యను తిరిగి పొందడంలో ఆ ఇద్దరు సోదరులు కూడా సుగ్రీవుడికి సహాయపడగలరని భావించిన హనుమంతుడు వారిని సుగ్రీవుడి వద్దకు తీసుకువెళ్తాడు. రామలక్ష్మణులను సుగ్రీవుడు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ రాముడు వానర సేనాధిపతి అయిన సుగ్రీవునితో సీతను వెతకడం, రక్షించడం గురించి, అలాగే వాలిని ఓడించి కిష్కింధపై తన హక్కును తిరిగి పొందడం గురించి చర్చించాడు. ఈ క్రమంలో హనుమంతుడు 2 కట్టెలను రుద్ది నిప్పును సిద్ధం చేయగా దాని గురించి సూర్యాగ్నిలో సుగ్రీవరాముడు స్నేహితులుగా ప్రమాణం చేసుకున్నారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటామని వాగ్దానం చేసుకున్నారు. వారిద్దరూ ఒకరినొకరు తదేకంగా చూసుకున్నారు. ఒకరినొకరు చూసి తృప్తి చెందలేకపోయారు. ఆ తరువాత సుగ్రీవుడు తన కథను చెప్పి రాముణ్ణి సహాయం కోసం అభ్యర్థించాడు. రాముడు వానర సేనాధిపతి సోదరుణ్ణి ఓడించడానికి పూనుకోగా దానికి బదులుగా సుగ్రీవుడు రాక్షసుడైన రావణుడి నుండి సీతను తిరిగి తీసుకువస్తానని వాగ్దానం చేశాడు. లంకాధిపతి అయిన రావణుడు సీతను ఎత్తుకుపోవడం, ఆమె తన ముసుగును ఆభరణాలను జారవిడ్చుకోవడం తాను చూశానని సుగ్రీవుడు రామునితో చెప్పి ఆ వస్తువులను రామలక్ష్మణుల ముందు ఉంచాడు. సుగ్రీవుడితో కలిసి వాలి పరిపాలించే నగరానికి ప్రయాణించి వాలిని ఓడించి సుగ్రీవుడిని కిష్కింధ సింహాసనంపై కూర్చోబెట్టాడు. సుగ్రీవుడు కిష్కింధ సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత మరియు 4 నెలల వర్షాకాలం ముగిసిన తరువాత సుగ్రీవుడు తన సేనాధిపతులను పంపి హిమాలయ, వింధ్య, కైలాస ప్రాంతాల నుండి, తూర్పు, పడమర దూర ప్రాంతాల నుండి, గుహలు మరియు అడవుల నుండి వందలు, వేల, లక్షల సంఖ్యల్లో వానర సైన్యాన్ని పిలిపించాడు. ప్రతి సైన్యానికి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు నాయకత్వం వహించాడు. ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో వానరులు అక్కడ సమావేశమై చేతులు జోడించి సుగ్రీవుని ముందు నిలబడ్డాయి. అప్పుడు సుగ్రీవుడు వారిని శ్రీరాముని సేవకు సమర్పించి ఆయన ఆజ్ఞలను లోబడి ఉండమని వాగ్దానం చేశాడు. అయితే రాముడు ఆ అన్ని ఆజ్ఞలను సుగ్రీవుడికే జారీ చేయడం ఉత్తమని భావించి, ఎందుకంటే అతనికి అవి బాగా అర్థమయ్యి మరియు చేయవలసిన విషయం గురించి కూడా పూర్తి అవగాహన ఉంది కాబట్టి. సుగ్రీవుని నాయకత్వంలో వానర సైన్యం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంది. అప్పటికి రాముడు, లక్ష్మణుడు లేదా సుగ్రీవునికి రావణుడి పేరు కన్నా ఎక్కువ ఏమీ తెలీదు. అతను ఎక్కడ నివసిస్తున్నాడో లేదా సీతను ఎక్కడ ఉంచాడో ఎవరూ చెప్పలేకపోయారు. అందువల్ల సుగ్రీవుడు ఆ సైన్యాన్ని నాయకులతో నడిపించి మనుషులు, రాక్షసులు నివసించే లేదా సూర్యుడు ప్రకాశించే ఏ భూభాగం యొక్క చివరి సరిహద్దు వరకు 1 నెల పాటు 4 దిక్కులలో వెతకమని పంపాడు. కానీ అతను అందరికన్నా గొప్పవాడైన హనుమంతుణ్ణి ఎక్కువగా నమ్మాడు. ఎందుకంటే వాయుదేవుని కుమారుడైన అతనికి తన తండ్రి యొక్క శక్తి, వేగం, తీవ్రత భూమి లేదా ఆకాశంలో ఏ ప్రదేశానికైనా చేరుకోగల సామర్థ్యం ఉన్నాయి. అంతేకాక అతను చాకచక్యంగా, ధైర్యంగా, చురుకైన తెలివితేటలతో ఆయా ప్రదేశాలకు సమయానికి తగిన పరివర్తన నియమాలపై మంచి అవగాహనతో ఉన్నాడు. అందువల్ల రాముడు కూడా హనుమంతుడిపై తన నమ్మకాన్ని ఉంచి అతను సీతను కనుగొన్నప్పుడు ఆమెకు గుర్తుగా చూపించడానికి తన ఉంగరాన్ని ఇచ్చాడు. సీత కోసం అన్వేషణ ముమ్మరంగా ప్రారంభమైంది మరియు రాముడు సీత గురించి వార్త కోసం ఆతృతగా ఎదురుచూశాడు. 1 నెల తరువాత వానరులు ఉత్తర, పడమర, తూర్పు దిశలలో వెతికి సీత కనబడనందుకు విచారంతో, నిరాశతో తిరిగి వచ్చారు. కానీ దక్షిణ దిశ వానరులు అడవులు, గృహలు, రహస్య స్థలాలన్నీ వెతికారు. చివరకు వారు వరుణుని నివాసమైన అంతులేని ప్రతిధ్వనించే భయంకరమైన అలలతో నిండిన మహాసముద్రం వద్దకు చేరుకున్నారు. 1 నెల గడిచింది, కానీ సీత కనబడలేదు. అందువల్ల వానరులు నిరాశతో సముద్రం వైపు చూస్తూ తమ అంతం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. ఎందుకంటే వారు సుగ్రీవుని వద్దకు తిరిగి వెళ్ళడానికి సాహసించలేదు. రావణుడు లంకలో నివసిస్తున్నాడని, అతనే సీతను తనతో తీసుకువెళ్లాడని వానరులు జటాయువు సోదరుడైన సంపత్తి ద్వారా తెలుసుకున్నారు.